जय जनसेना लाली पवन कल्याण गाరి నాయకత్వం लाली पवन कल्याण गाరి నాయకత్వం हैप्पी बर्थडे पवन कल्याण गाరు हैप्पी बर्थडे डिप्यूटी सीएम हैप्पी बर्थडे डिप्यूटी सीएम हैप्पी बर्थडे जय जनसेना लाली पवन कल्याण गाరి నాయకత్వం लाली पवन कल्याण गाరి నాయకత్వం हैप्पी बर्थडे చెప్పా హ్యాపీ బర్త్డే లేరా నాది ఇద్దరికి వచ్చానన్నా నా ఫోటో బాలాజీ ఇదే సార్ నువ్వు లేకపోతే బాలాజీ గట్టి ఫోన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై జనసేన జై జనసేన పెద్దలు శ్రీపతి ప్రసాద్ గారు మాజీ డిప్యూటీ మేయర్ ఈరోజు అంతా కలిసి సమిష్టిగా ఏలూరు నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి 50 డివిజన్లు ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఈ రోజున 50 డివిజన్స్లో కూడా అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమాలు, ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరిగింది. మరి మొదటగా మార్కండేశ్వరం గుడిలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అభిషేకం అక్కడ చైర్మన్ గారు గాయత్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని ప్రారంభించడం, తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పవన్ కళ్యాణ్ గారికి కావాలని చెప్పి మరి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర గుడిలో అభిషేకాలు చేయించడం, అదేవిధంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరగడానికి మరి మధ్యాహ్నం 4 గంటల నుంచి సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుంచి ఒక భారీ బైక్ ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం అవడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలని, వారి ఆశయాలని అందించుకున్నటువంటి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కలిసికట్టుగా మరి ఈ రోజున ఒక పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో అటు ఒరిస్సా మొదలుకొని, మహారాష్ట్ర మొదలుకొని, కర్ణాటక మొదలుకొని, తెలంగాణ మొదలుకొని, మరి అదేవిధంగా తమిళనాడు మొదలుకొని అనేక రాష్ట్రాల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ వారికి మంచి ఆరోగ్యం ఉండాలని, మంచి ఆలోచన ఉండాలని, ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడగల నాయకుడిగా ఆయన ఎదగాలని, ఆయనకు మంచి ఆరోగ్యం ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ పరమాత్ముడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి నాంది పలికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి సుఖ సంతోషాలతో జీవించాలంటే కూటమి ప్రభుత్వం అవసరం అని చెప్పి ఆయన నడుము కట్టి మరి కూటమిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క ఆలోచనల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి మోడీ గారి యొక్క ఆలోచనతో బీజేపీ నాయకత్వంతో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు జరిగే విధంగా ఒక్కొక్కటిగా ఈ సంవత్సరం 3 నెలల కాలంలో మంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచన విధానాలని, అదేవిధంగా దేశభక్తి, రాష్ట్రభక్తితో సహా మరి పార్టీ యొక్క శ్రేయస్సును కూడా చూసుకునే విధంగా పరమేశ్వరుడు వారికి మంచి ఆలోచన ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ వారికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.